మేము మేము ఎక్కువ దర్శించే క్షేత్రం షిరిడి. షిరిడీలో ఎలా ఉండాలి, ఏం చేసుకోవాలి? షిరిడీలో అందరూ మాయ అనేది ఉంటుంది, అది మిమ్మల్ని మోసం చేస్తుంది, దాన్ని గుర్తుపెట్టుకొని వర్క్ చేసుకోవాలి అంటారు. అసలు నిజంగా మాయ అనేది ఉందా? ఉంటే దాన్ని గుర్తుపెట్టుకుని అక్కడ మేము ఎట్లా వర్క్ చేసుకోవాలి? ఆయన గుర్తుపెట్టుకుంటే బాబాను గుర్తుపెట్టుకుంటాం. గురువు అంటే ఎవరు, ఆయన ఎలా ఆశ్రయించి ఉండాలి? గురువు అంటే ఎవరు, ఆయన ఎలా ఆశ్రయించి ఉండాలి? దాని మీద ఎట్లా ఆధారపడి ఉండాలి? ఏం చేస్తారు? పసిబిడ్డ అమ్మ నాన్న మీద ఎట్లా ఆధారపడుతుంటారు. దాన్ని ఆశ్రయించుకోవటం అనే పదం వాడడం వాడదు. అంటే ప్రతి అవసరం ప్రతి ఉన్నదాన్ని తెలియకుండా మనకు మామూలుగా మనకు ఆనందం ఎన్నో రకాల ద్వారా వస్తుందని అనుకుంటాం. అందుకని డబ్బు, ఉద్యోగాలు, రకరకాలుగా మనం ప్రయత్నం చేస్తాం. కానీ వరగట్టు సన్నిధిలోకి పోయినప్పుడు ఇవేవి కారణాలు కాకుండా మనకు ఒక అద్భుతమైన ఆనందం కలుగుతుంది. అది ఎందుకు కలుగుతుంది అని మనకు తెలియదు. దానికి ఇది కారణాలు ఇదేం చెప్పలేము. ఆయన చూస్తూ ఉంటే లోపల ఒక ఆనందం కలుగుతుంది, మనసు శాంతి వస్తుంది, ఒక నిశ్చింత వస్తుంది. ఎక్కడైతే ఏ రూపాన్ని చూస్తే ఆ నిశ్చింత కలిగిందో మనకు, ఆ రూపం మనసు. ఆ నిశ్చింతను పెంచుకోవటమే మనం చేసేటువంటి. ఆ నిశ్చింత కలిగింది కనుక మనకి ఆయన చెప్పిన ప్రేమ కలిగింది. ఆ ప్రేమను ఇంకా ఇంకా గుర్తు చేసుకోవటం వస్తుంది. దానికి వేరే మార్గం ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం ఉంటారు. అట్లా మనం ప్రేమించేటువంటి రూపం ఉండేటువంటి ప్రదేశానికి పోయినప్పుడు మన మనసు దాని మీద దీని మీద పోకుండా ఆ ప్రేమను అనుభవిస్తూ ఉండటమే షిరిడీలో చేయాల్సింది. అక్కడ మాయ ఉంటుంది, అది మోసం చేస్తుంది. మాయ ఉండేది షిరిడీలో కాదు, మనలో. అప్పు చేసి యాత్రలు చేయకూడదు. చేసే యాత్రలే కాదు, ఏమీ చేయదు. అంటే ఇప్పుడు షిరిడీకి రావాలని తపన, లేకపోతే ఏదో ఒక మొట్టమొదటి తపనే ఏదో ఒక గురుగారిని దర్శించుకోవాలి, బాబాని దర్శించుకోవాలనేసి తపంతో ఏంటంటే నలుగురు పోతా ఉంటే వాళ్ళని ఒక ఇదనేది అంటే ఆ సమయం డబ్బులు దొరకకుండా ఏదైనా చేపలు తీసుకోవడం, అప్పు తీసుకుని వచ్చేస్తూ ఉంటాం. దానివల్ల పొరపాట్లు ఏమన్నా ఉన్నాయి? మనకి శక్తికి మించి చేయబదులు వేరు, అప్పు వేరు. మనకు ఉండేటువంటి ఆదాయానికి మించిగా అప్పు చేసుకోవటం మాత్రం తప్పు. రేపు 1వ తారీఖులో 10వ తారీఖున డబ్బులు వస్తాయి. ఈలోపు మనకి షిరిడీ యాత్రకు ఎవరు ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటాం, మళ్ళీ ఇచ్చేస్తాం. అదేం పర్వాలేదు, చేయబదులు పర్వాలేదు. ఎక్కడ బదులు ఉంది కనుక అప్పు చేసుకో. ఈ 4 రోజులు ఆనందం ఉంది గురుగారు, హ్యాపీగా ఉంది. మళ్ళీ రేపు నీకు ఊరికి వెళ్ళాలి, భయం, టెన్షన్స్. ఇక్కడ ఆనందం మటుకు ఉండదు, గ్యారంటీ. ఇలా మొత్తం ఆనందం ఉంది ఇక్కడ పెట్టేస్తే అక్కడికి పోయి మేము అట్లా గురుగారు హ్యాపీగా ఉంటుంది. అక్కడ ఉండాలంటే ఏం చేయాలి? ఈ సత్సంగం, పారాయణ, భజన ఇవి కాకుండా ఇంకే రకంగా ఆలోచన మార్చుకుంటే ఎట్లా ఉంటుంది హ్యాపీగా? ఇక్కడ ఉన్నది ఏదో ఉన్నట్లా. ఇక్కడ ఆనందాన్ని ఇక్కడ వదిలేసిపోకండి. మీకు చేతనైతే తీసుకెళ్ళి దాన్ని నిలుపుకునేటువంటి ప్రయత్నమే సత్సంగాలు. సత్సంగాలు అక్కడ ఎందుకు చేయాలా? నేను ఎందుకు మిమ్మల్ని అందరినీ సత్సంగాలకు అటెండ్ కమ్మని చెప్తానంటే కారణం అది. ఇక్కడ ఉండేటువంటి వాతావరణంలో కొంత భాగమైనా సరే ఈ ఆనందాన్ని నిలుపుకొని జాగ్రత్త తీసుకున్నాను. ఆఫీస్లో జీతం తీసుకున్నాం,
జీతం తీసుకున్న జీతాన్ని ఎట్లా ఇంటికి తీసుకుపోయి సేఫ్లో పెట్టుకుంటావో మధ్యలో ఖర్చు అవుతుంటుంది, అది వేరే విషయం. అటువంటిది సత్సంగం అంటే ఇక్కడికి వచ్చి రిసీవ్ చేసుకోండి, ఎంత తీసుకుపోగలిగితే అంత తీసుకుపోండి. దాన్ని నిలుపుకునే ప్రయత్నంలో మన వాతావరణాన్ని మనం తయారు చేసుకోవడానికి సత్సంగం. కాబట్టి తగ్గింది, మళ్ళీ ఇంకోసారి రావాలి. అంటే కొంతకాలం పోయేటప్పటికి ఏమవుతుందంటే ఈ మధ్యలో ఉండేటువంటి గ్యాప్ తగ్గిపోయి అక్కడున్న హ్యాపీగానే ఉంది. పర్మిషన్ లేనిదే గురువుగారిని కలవాలన్నప్పుడు ఆయన సందర్శనలో పర్మిషన్ అనేది అవసరము అని అంటారు కదా గురుజీ. ఇప్పుడు మాకు ఆ పర్మిషన్ అంటే ఇప్పుడు మాకు తగ్గిందని తెలుస్తుంది, మేము ఇది తపన మాకు ఉంటుంది, గురువుగారిని సంధించుకోవాలా, పాద నమస్కారం చేసుకోవాలని ఆలోచన. కానీ పర్మిషన్ లేకుండా పోతే దానివల్ల మాకేమైనా ఇబ్బంది ఏమన్నా మేము ఉల్లంఘించినట్టు అవుతాం, ఏమైనా భయంతో నిలబడిపోతాము. అట్లా పర్మిషన్ లేకుండా కూడా గురువుగారు పలానా దగ్గర ఉన్నారని తెలుసుకొని ఏదో మీరు చెప్పారు కదా, ఆ తరచు మీకు ఆ సంతోషం మీరు లేనప్పుడు వచ్చి సందేశం ఆ విధంగా మేము గురువుని సందర్శిస్తాం సార్. షిరిడీలో ఉంటప్పుడు ఎవరి పర్మిషన్ అవసరం. మీకు బయట ఉండేటప్పుడు ఏంటంటే ఉండే పర్పసే ఒంటరిగా ఉండాలని. మీకు భోజనం పెట్టాలంటే వంట చేయాలి కదా. ఇప్పుడు వచ్చి మీరు డైనింగ్ టేబుల్ నుండి కూర్చుంటే వంట చేసి పెట్టవద్దు. ఈ వంట చేసే కార్యక్రమంలో ఉంటాను. మీరు వచ్చి ఊరికి డిస్టర్బ్ చేస్తే వంటగా, ఆ తర్వాత మీరు వచ్చి కూర్చున్నాక నాకు భోజనం లేదని పెట్టాను. అన్నాడు ఆనందంగా ఉందేనండి. తృప్తిగా భోజనం చేయాలంటే ముందు వంట తయారు చేసుకోవాలి కదా, అందుకని పర్మిషన్ తీసుకున్నాను. నుంచి వేరే కారణం ఏమీ లేదు. షిరిడీకి వచ్చినప్పుడు ఏమవుతుంది, షిరిడీకి ఎప్పుడైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరిని అడగాల్సిన అవసరం. అంతగా తపన పడి ఉంది మీకు చూడాలని షిరిడీకి వెళ్ళి మీకు అవకాశం చక్కగా షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకుంటాం. లేదా అడగండి. ఇంకోసారి నేను ఇక్కడ ఉండేటప్పుడు పిల్లలు చూస్తున్నాను అంటే అవకాశం ఉంటప్పుడు అనిపిస్తుంది. మీకు నన్ను ఎట్లా చూడాలనిపిస్తుందో నాకు అట్లాగే ఉంటుంది. కానీ మీకు ఇది అర్థం చేసుకోండి. చిన్నపిల్లలు ఉన్నారు, అమ్మతో అన్నం వండుకుంటుంది, నాకు పాలు కావాలా, నాకు భోజనం కావాలా, నాకు గోల చేస్తారు. చేయాలిగా మరి, ఆ పని మీదనే ఉండేది. మరి వస్తారు, నాకు అది కావాలా, ఇది కావాలని అడుగుతాను. మరి అవన్నీ తీర్చొద్దు, చాలా తయారు కావాలి కదా. గురుదేవ వ్యక్తిగతమైన కోరికలు తీర్చుకోవడానికి పూజించేవారు సుగుణోపాసన చేయాలంట. సుగుణోపాసన అంటే ఎలా చేయాలి? ఇవన్నీ అవన్నీ నాకు తెలియదు. బాబాకి నేను నమస్కారం చేసుకొని ఈ కోరుకుంటే దాన్ని సగుణోపాసన అని అంటే అన్ని నష్టం లేదు. దాన్ని ఏ ఉపాసన మనకి ఎందుకు ఇవన్నీ సాయపక్షాలని అదిగా చెప్పింది. సుగుణోపాసన కాదు, సగుణోపాసన. అది సగుణోపాసన చేసేటువంటి దానికి అన్ని ఉపాసనల కంటే బాబా రూపాన్ని చేయడం ఎట్లా అని దాన్ని చెప్తూ చెప్పారు. అది ఆ ఉపాసన ఈ పదజాలను ఎత్తికెక్కించుకునే వాళ్ళకి మనకేం లేదు. ఉంది బాబాని అడుగుతాం, ఆయన ఇష్ట ప్రకారంగా మనం నడుచుకుంటాం. మన ఇష్ట ప్రకారంగా ఆయన నడుచుకున్నప్పుడు మనం ఆయన ఇష్ట ప్రకారం మనం నడుచుకోవాలిగా. ఇమాజినేషన్ అంటే ఇప్పుడు లేని దాన్ని ఊహించుకుంటూ లేకుండానే ఇప్పుడు లేరు ఉన్నారని అనుకుని పూజ చేస్తాను, అట్లా చేస్తున్నాను కాబట్టి అది రియల్గా అంటే ఫిజికల్గా ఆ వ్యక్తితో మనకి కాంటాక్ట్ పెరుగుతుంది. అది ఉంటుంది చేసిన దానికి ఫిజికల్గా ఇమాజినేషన్ చేయకూడదు. లేని దాన్ని ఉందనుకుని ఇమాజినేషన్ ఎందుకు చేయాలి? అంటే ఇప్పుడు పూజ చేస్తాను అంటే బాబా లేడు ఉన్నాడు అనుకుని ఉపాసన చేస్తున్నాను ఉద్దేశం అట్లాగే ఇప్పుడు లేరు. ఇప్పుడు మనం భోజనం పెడతాము, భోజనం ఫోటో దగ్గర పెడతాము, తిన్నారు అనుకుంటాం, తర్వాత వాటర్ వేస్తాం, తర్వాత తాగారు అనుకుంటాం. ఇలా రోజు చేస్తున్నాం అనుకో
అది రియల్గా మనకి కాంటాక్ట్ ఉంటుంది, ఆ వ్యక్తితో మన కాంటాక్ట్ ఉంటుంది. అంటే మనం చేసేది ఇక్కడ ఇమాజినేషన్, అంటే భావన ఊహించుకుని మనం భావన కాదు, బాబా చరిత్రలో మనం చేసి చూపించాం. ఇస్తుంది భావన కాదు, ఒక ఇమాజినేషన్ కాదు, నేను తీసుకుంటానని చెప్పినాడు కదా. నేను ఈ శరీరం విడిచిపెట్టినా కూడా ఇంతకంటే ఎక్కువగా నా మహిమ ప్రకటన అవుతుంది అని చెప్పాను. అప్పుడు తీసుకున్నాడు, ఇప్పుడు తీసుకోవడానికి. అప్పుడన్నా ఇంకా శరీరం అనే పరిమితి ఉంది ఆయనకి, ఇప్పుడు ఆ పరిమితి కూడా లేదు. కాబట్టి భావన కాదు. మీరే ఉన్నారు, నా దగ్గరికి వచ్చేటప్పుడు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిస్తారు. నేను తింటానా తినని పట్టించుకుంటానా? ఇవ్వటం కావాలి. నేను తింటాం కాదు ప్రధానం, మీరు ఇవ్వటం. మన నైవేద్యం ఇచ్చేటప్పుడు కూడా జరిగేది, మనం బాబాకి పెట్టాలి. మనం తినేటువంటిది ఆయనకి ముందు పెట్టిన తర్వాతనే మనం తినాలి. అదే ఆయన పట్ల మన ప్రేమను వ్యక్తం చేసేటప్పుడు. ఆయన తింటాడో పారేస్తాడో మనకెందుకు? అంటే ఫిజికల్గా కాంటాక్ట్ ఉంటుంది తర్వాత దీంట్లో ఉండే ఉద్దేశం అది. ముందు మన భావం ప్రధానం. ఇక ఆయన తీసుకుంటాడు అనే దానికి బాబా చరిత్ర చదివితే మీకు వేస్తున్నాను. మన నైవేద్యం పెడితే బాబా తీసుకుంటాడు. వీటిని ఫోటోలు పెట్టడం కాదు. నా ఫోటోకి నాకు భేదం లేదు. నా ఫోటో ఉన్న దగ్గర నేను ఉంటాను. మీరు అది ఆయన ఇంటికి చేసి చూపిస్తున్నాను. అది నా అనుభవం. ఎన్నో రోజుల్లో ఎప్పుడన్నా ఇక్కడికన్నా అప్పుడు 6 రోజులు తిరిగేవాడు బాగా. ఇప్పుడు తిరగటం ఓపికలు అయితే తిరగట్లేదు. ఎక్కడెక్కడ హోటల్లో దిగేవాడిని. పోయినప్పుడు ఆ హోటల్ పోగానే ఎందుకో ఇక్కడ బాబా ఉన్నారని అనిపించేది. ప్రత్యేకంగా ఎక్కడున్నారో ఏంటో తెలిసేది కాదు. పెట్టెలు తీసి మళ్ళీ మనం పెట్టుకుంటప్పటికి ఎక్కడో ఆ కబోర్డ్స్లోనే ఎక్కడో బాబా ఫోటో. ఎవరో ఎంతమంది ఎవరో వచ్చాడు మర్చిపోతూ ఉంటారు. దారిలో పోతూ ఉంటే ఇక్కడ పక్కన ఎవరో మనకు కొంచెం బాబా అంటున్నప్పుడు చూస్తే ఎక్కడో బోర్డు ఉంటుంది. మనం ప్రత్యేకంగా చూడటం కాదు, ఆయన ఫోటో ఉంటే ప్రత్యేకంగా ఎఫెక్ట్. కాబట్టి బాబా ఫోటో ఉన్న దగ్గర ఎఫెక్ట్ రాకూడదు. కాబట్టి ఇంకో ఫోటోకి పెడుతున్నాం, మనం లేని దాన్ని ఉందని ఊహించుకుంటున్నాం అని అనుకో. అటువంటి ఊహగానే ఉంటే పెట్టబాబు. శుభ్రంగా బాబా మళ్ళా నువ్వు అడిగితే తింటా. నామము హృదయంలో మా మనసులో అదే రకం ఇదిగా నామం చెప్పుకొని ఉంటా ఉంటే కొంత సమయానికి నామం అట్లనే హృదయంలో కంట్రోల్ అవుతూ ఉంటుంది, అదే రకంగా వస్తూ ఉంటుందండి. అప్పుడు ఎవరితో మాట్లాడిన బుద్ధి పడుతుంది, ఏదో ఒక రకమైన ఆనందం ఇదిగా ఉంటుంది. ఆ నామం ఇదయ్యేటప్పుడు దారిలో పోతున్నప్పుడు కూడా మౌనంగా పోవాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎవరో హఠాత్తుగా వచ్చి ఆ సమయంలో కానీ ఏదో ఒక మాట కానీ మాట్లాడినంటే వాళ్ళతో మాట్లాడినామంటే మళ్ళీ ఆనందం ఎట్టపోతుంది, మళ్ళీ అది కంట్రోల్, అది మళ్ళీ రావాలంటే కూడా రావడం లేదు. అది ఏ విధంగా మనం దాన్ని కండిట్ చేసుకోవాలా? ఒక్కరో నామం చేసేస్తే మీకు మాట్లాడడం బుద్ధి పుట్టలేదు. మీరందరూ 24 గంటలు నన్ను కంప్లైంట్ చేస్తుంటారు, వేరే గారు మాట్లాడరు. మాట్లాడకుండా ఉంటాం. పోయే కొద్దిప్పుడు సాధ్యంతో తక్కువ మాట్లాడటం. ఇంకా మళ్ళీ పోయింది ఆనందం, మళ్ళీ నామం తీసుకుంటాం, మళ్ళీ ఆనందం తీసుకుంటాం. అలా చేసుకోకపోతే కొంతకాలానికి మనకు అవసరమై మాట్లాడినా కూడా ఆనందం. ముందు మన ముందు ప్రారంభంలో ఉన్నాం కనుక ఊరికినప్పుడు అది బాగా స్థిరపడిన తర్వాత అది చదవకుండా సమయగతి ఎరుగని సమయమేందని సమయ నియమాలు సమయమేంది సమయం అంటే బ్యాలెన్స్. సుఖం కానీ దుఃఖం కానీ ఆనందం కానీ సత్యం కానీ ఆశ నిరాశ ఇవేవి లేకుండా ఇప్పుడు ఒకే స్థితిలో
చెప్పాను, కాసేపు ఉన్నటువంటి ఆనందం ఎవరితో మాట్లాడితే పోతుంది చూసావా. ఇట్లా పోకుండా ఎప్పుడూ బ్యాలెన్స్గా ఉండేటువంటి అది ఆ సమయం. కొన్నాళ్ళు సత్సంగానికి రోజు వెళ్తున్నా, పారాయణ భజన అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తున్నా. కొన్నాళ్ళు చాలా ఒక వారం 10 రోజులు అసలు చాలా అనీజీగా ఉంటుంది. దాన్ని ట్రేస్ కూడా చేయలేము కారణం. మళ్ళీ కొన్నాళ్ళు హ్యాపీగా ఉంటుంది, ఆ నామంలో ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంటే బాబా మనలో తెచ్చే ఆ మార్పులు ఆ ప్రాసెస్లో భాగం. అది తప్పులు చేయటం వల్ల అలా ఉంటామో తెలియట్లేదు సార్. అది ఎట్లా సార్ దాన్ని అలా కొన్నాళ్ళు ఆనందంగా ఉంటుంది, కొంతసేపు ఏమో చాలా అనీజీగా ఉంటుంది. ఆ కారణం కూడా ట్రేస్ చేయలేము అనీజీనెస్కి. సత్సంగానికి వెళ్తున్నా, పారాయణ చేస్తున్నా దాంట్లో ఆనందం ఉండదు ఆ కొన్ని రోజులు. మళ్ళీ కొన్నాళ్ళు ఉంటుంది. బాబా ప్రాసెస్లో భాగం లేకపోతే ఆ తప్పులు చేసుకుంటాం వల్ల ఎన్నో కారణాలు ఉంటాయి నిజ జీవితంలో జరిగేటువంటి. మన వ్యవహారాల్లో ఏదో వ్యవహారం మనకు దుఃఖం కలిగే వ్యవహారం, ఇటువంటివన్నీ కూడా మన ఆనందాన్ని సగనికి పోతూ చేసుకుంటూ పోతూ జరిగే కారణం చెప్పడం. ఆనందానికి ఒకే కారణం ఉంది బాబా అని, కానీ పోగొట్టుకోవడానికి మాత్రం మన దగ్గర వేల వేల కారణాలు ఉన్నాయి. వ్యక్తిగత కోరికలను తీర్చుకోవడానికి బాబాని ఎలా బాబానే అడగమన్నాడు. అడగడం అంటే టైప్స్ ఉంటాయి కదా. ఎలా అనిపిస్తారు అడగడానికి ఒక ప్రారంభం అంటే ఏం లేదు. పసిపెట్టి ఏడుస్తుంది. మనకు ఆ తల్లిదండ్రులు నువ్వు పాలు అని అడగలేదు కదా, నీకు ఎందుకు ఇస్తాను పాలు కదా. అట్లా మనలో మనం ఎట్లా అడగదలుచుకుంటే అట్లా. అక్కడికి వచ్చాక మళ్ళీ రుణానుబంధము అని అంటారు కదా సార్. ఆయన ఎందుకు తీరుస్తాడు అని అడిగేదానికి, మనకు ఆయన చూడంగానే ఆనందం ఎందుకు కలుగుతుంది దానికి, మనకు ఆయనకు ఉండేటువంటి రుణానుబంధం అంటే బాబా చెప్పింది. అది ఏమిటి ఆ రుణానుబంధం అంటే ఏమిటి, దాని యొక్క రూపురేఖ విలాసాలు ఏమిటి, దాని యొక్క తత్వం ఏమిటి మనకెందుకు. ఆయన చెప్పిన మాట, నేను ఎందుకు నాకు తీరుస్తాను కోరికలు, నీ దగ్గరికి నేను ఎందుకు వచ్చాను, నన్నే ఎందుకు నీ దగ్గర రప్పించుకున్నాను, నేను రప్పించుకోకుండా నా దగ్గరికి ఎవరు రారు అన్నారు. మరి వీళ్ళని మాత్రమే ఎందుకు రప్పించుకుంటున్నావు అని అంటే, నాకు భగవంతుడు నాకు అప్పచెప్పినటువంటి వాళ్ళు వీళ్ళనే ఎందుకు అప్పచెప్పాడు అంటే రుణానుబంధం అంటారు. ఆ రుణానుబంధం అనే పదాన్ని ఎందుకు వాడాడో దాని యొక్క అర్థం ఏమిటో మనకు అర్థం కాదు. మొత్తానికి ఒకటి మాత్రం అర్థమవుతుంది, ఆయనకి మనకు ఏదో ఒక తెలియనటువంటి అనుబంధం ఉంది. ఆ అనుబంధం వల్ల ఆయన నా వల్ల పెట్టాడు అని అనుకుంటే చాలు. ఆ రుణానుబంధం బాబాతో మనందరికి మధ్యలోనూ ఒకరికొకరి మధ్యలోనూ, అందుకనే అందరూ వినిపించారు. సరే, ఇప్పుడు బాబా తన భక్తుని తానే ఎన్నుకుంటారు కదా. మనం ఏదన్నా కోరిక అడిగినప్పుడు కొంతమందికి వెంటనే తీరుతుంది, కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అలా డిఫరెన్స్ ఎందుకు? ఆయన ఎన్నుకున్న వాళ్ళే కదా అంతా. ఆయన ఎన్నుకున్న వాళ్ళు కనుక కొంతమందికి ఆలస్యంగా తీర్చాలనుకుంటున్నాడు, కొంతమందికి తొందరగా అనిపిస్తుంది. అదే ఆయన ఇష్టమే. నేను అందరినీ సమానంగానే చూస్తాను. ఈ ప్రపంచం చాలా వింతైంది, అందరినీ సమానంగానే చూస్తాను. కానీ వాళ్ళు కొందరు దొంగలవుతారు, వాళ్ళకి నేను చేసేదే ఉంది అని చెప్పిన బాబానే, నేను నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు అని చెప్పేసి ఉన్నారు. అంత సర్వశక్తిమంతులైనటువంటి సాయి కొంతమంది దొంగలవుతారు అని చెప్పడంలో, నేను ఇంక చేసేదేముంది అని చెప్పడంలో అక్కడ ఏదైనా లిమిటేషన్ అనేది కనపడుతున్నట్టుగా ఒక భావన ఉంటుంది. యాక్చువల్గా లిమిటేషన్ అనేది ఉన్నట్టుగా ఉండదు. మనకు ఆ కాన్ఫిడెన్స్ చెప్పినప్పుడు అలాగే చెప్తాను. చెప్పినప్పుడు చెప్పే
మీరు ఎప్పుడైనా చెప్తాను ఒకరైనా మన వాళ్ళ సరైన మార్గంలో పెట్టేటట్టు దానివల్ల కొంచెం లేట్ అవుతుంది. అంటే తీర్థం లేదనేది ఎందుకు తీర్థం లేదు అనేది ఆలోచించుకుంటే మనకి తెలుసు. కొంతమందికి ఆలస్యం అవ్వటం వల్ల ఒక రకమైన మేలు జరగవచ్చు, తిరగకపోవటం వల్ల తర్వాత తెలుస్తుంది వాళ్ళు తిరగకపోవటం వల్ల ఏం మేలు జరిగింది. ఒక కారణం ఆలస్యం చేయాలని చేయడం ఆయన కోరిక తీర్చడం. ఈ లోపల జరగాల్సినటువంటి వాళ్ళ సరైనటువంటి మార్పు ఏ మార్పు అయితే కోరుకున్నాడో ఆ మార్పు వాళ్ళకి రావడానికి వస్తుంది. అదే ఆయన ప్రధానమైన విషయం. మన కోరికలు ఊరికి తీసుకుంటూ పోవటం కాదు. ఆయనే చెప్పాడు ఏమన్నా, నా భక్తులు అడిగినంతా నేను పిలుస్తూనే ఉంటాను, నేను ఇవ్వదలుచుకుందే వాళ్ళు అడిగేంత వరకు. కాబట్టి ఆయన ఇవ్వదలుచుకుందే మనం అడిగేదానికి అనుగుణంగా దాన్ని ప్రిపేర్ చేసి దాని ప్రకారంగానే తీసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను కదా, పిల్లవాడిని స్కూల్కి పంపించాలంటే మనం రకరకాల ఆశలు పెడతాం. నేను చాక్లెట్ పంపిస్తాను, నేను సైకిల్ గెలుస్తాను, నేను సినిమాకి తీసుకెళ్తాను, రకరకాలు చెప్తాను. రోజు స్కూల్కి పోయేటప్పుడు నేను చాక్లెట్ ఎందుకు తెలుసుకోవాలి. ఉద్దేశం ఏమిటి, మన చాక్లెట్ ఎందుకు ఇస్తాం? పిల్లవాడికి కావాల్సింది చాక్లెట్, మనకు కావాల్సింది ఏమిటో వాడు స్కూల్కి పోతాం. మనం ఏం చేస్తాం, చాక్లెట్ దిగిపారేసి మొత్తం స్కూల్ బస్ ఎక్కడ పోని కూర్చున్నాడు అనుకో, 2 సార్లు చూస్తాం, 3వ సార్లు చూస్తాం, చాక్లెట్ బంద్ చేస్తాం. నువ్వు పోయి నీకు ఇంటికి వచ్చిన తర్వాత ఇస్తాను, ఆలస్యమైంది అలా. పిల్లవాడు నాకు కోపంతో చెప్పామా, చాక్లెట్ ఇస్తున్నాం, చాక్లెట్ ఇవ్వడం పెద్ద ప్రశ్నే కాదు, కానీ చాక్లెట్లు ఎందుకు ఇస్తున్నాడు బాగా మనం స్కూల్కి పంపించడానికి అది మర్చిపోయింది. కొందరు సత్సంగాలకు వచ్చి ఎంతో భక్తితో బాబాని కొలుస్తుంటారు కదా, కొందరంటే దేవుడికి అలా దండం పెట్టుకొని ఊరికి అలా వెళ్ళిపోతుంటారు ఏదో నామమాత్రంగా. మరి అలాంటి వాళ్ళు సొసైటీలు బాగానే ఉంటారు, బాగా డబ్బులు సంపాదిస్తారు, బాగా పేరు ఉంటుంది. మరి ఇలా సత్సంగాలకు వచ్చి ఇలా ఎంత భక్తితో చేసిన వాళ్ళకి వాళ్ళు చూస్తుంటేనే కొంతమంది సమ్ డిఫరెంట్గా చూస్తారు అన్నమాట. వీళ్ళు ఎప్పుడు గుడి గోపురాలను తిరుగుతుంటారు ఏంటి ఇలా. మరి వీళ్ళకి కూడా కష్టాలు చాలా ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి వీళ్ళకి కూడా. మరి వాళ్ళు అంత హ్యాపీగా ఎందుకు ఉండాలి, వీళ్ళు ఇంత కష్టాలు ఎందుకు ఉండాలి? వ్యక్తులు గుళ్ళకు పోకుండా నమస్కారం చేసిపోయే వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలనుకుంటే నువ్వు కూడా తెలుసు. బాబా దగ్గర కూర్చొని సత్సంగాలు చేసే వాళ్ళందరూ కష్టాల్లో ఉన్నారనుకోవటం కూడా అబద్ధం. అట్లా గుళ్ళ గోపురాలకు పోకుండా తిరిగే వాళ్ళందరూ డబ్బులు ఉన్నాయనుకోవటం కూడా అబద్ధం. ఏంటంటే అంటే వాళ్ళు ఇంత భక్తితో ఉండనట్టుగా ఉంటారు కదా సార్. మరి బాబా గురించి ఆలోచించే వాళ్ళు ఎప్పుడు బాబా నామస్మరణం, పారాయణం, సత్సంగాలకు వెళ్ళటం ఇలా చేస్తుంటారు కదా. మరి ఆ వ్యత్యాసం ఏంటో వాళ్ళకి వీళ్ళకి ఇక్కడ ఆనందం దొరుకుతుంది, ఇక్కడ వాళ్ళకి ఇంకా దాని రుచి మరగలేదు, అందుకని వాళ్ళు దానికోసం కాదు. మనం బయట నుంచి చూస్తాం వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో అని చూస్తాం. ఎందుకంటే మన దృష్టి ఏంటంటే డబ్బు ఉంటే ఆనందంగా ఉంటాడు ఆయన. బాగా డబ్బులు ఉండేటువంటి వాడు నా దగ్గరికి వచ్చేటటువంటి ఉంటుంటే మామూలుగా ఉండేవాడు నా బుద్ధుడు హ్యాపీ అనిపిస్తుంది ఏమిలాంటి. అది మనకు బయట నుంచి తెలియదు. బయట నుంచి అబ్బా వీడికి ఏం కావాలా, ఇంతకంటే అదృష్టం కావాలో అనిపిస్తుంది. వాళ్ళ బాధలు వాడుతున్నాడు. వాడేమనుకుంటుంటాడు, వీడు చూడు ఎంత హ్యాపీగా ఉన్నాడు, చక్కగా గురువు గారు 3 రోజులు ఉన్నారు, ఉపదక్షిణ చేసుకుంటున్నారు, బాగా కర్ణ మాకు దిగిపోతాయా వాడదు మీరు ఇంకా అనుకుంటున్నారు. కాబట్టి వాడు ఎట్టా ఉన్నాడని ఆలోచించాడు. మనకు ఆనందంగా ఉన్నావా లేదు, మనసుకు అనిపించింది ఇల్లు గోపురాలు తిరగటం వల్ల నేనేదో నష్టపోతానని, డబ్బులు లేకుండా పోతే వెంటనే మన పనులు మానుకొని, మన వ్యాపారాలు మానుకొని, మన చదువులు మానుకొని, మన బాధ్యత మనం నిర్వర్తించకుండా గుళ్ళు గోపురాలు తిరగమని బాబా గురించి చెప్పారు. అది ఎవరు చేసినా అట్టగే ఉంటుంది. మనం ఏం చేయాలంటే మనం చేసే ప్రయత్నం మనం చేయాలి.
చేస్తూ ప్రయత్నం వల్ల మాత్రమే సక్సెస్ కాదు. బాగా చదివిన వాళ్ళకందరికీ ఫస్ట్ క్లాస్ వస్తుందా? రాదు. 100 కారణాలు ఉంటాయి. అంతా బాగా ప్రిపేర్ అవుతాడు, హాల్ టికెట్ మర్చిపోతాడు, లేదా కాపీలు తిరిగాయని చెప్పి వేరే పరీక్షలు పెడతాడు, లేదా దిద్దేవాడికి మూడు బాగలేక కోర్సు పెడతాడు, లేదా ముందు రోజునే మనకు జ్వరం రావచ్చు. అంతా అయిన తర్వాత కంప్యూటర్లో తప్పు వచ్చి నీకు క్యాల్కులేషన్లో మార్క్స్ తక్కువ పడవచ్చు. ఎన్ని దొరకకూడదు. మన చేతిలో లేనటువంటి 100 ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒక రిజల్ట్ రావడానికి. మన చేతిలో ఉండే ఫ్యాక్టర్స్ కొన్ని. ఈ చేతిలో లేనటువంటి ఎక్స్ ఫ్యాక్టర్స్. ఆ ఎక్స్ ఫ్యాక్టర్ని సరైన పద్ధతిలో పెట్టు అని చెప్పి బాగా అది ఆయన చెక్ చేస్తాం. మనం చదవాల్సింది మాత్రం మనం చక్కగా చదవాలి. మన ప్రయత్నం మనం చేయాలి. మన దగ్గర అంత ఎఫర్ట్ ఉండదు చదవడానికి, అంత శక్తి ఉంది చదవడానికి. అంటే మనం ఎక్కువ చదవలేము. యాక్చువల్గా దానికి కావాల్సిన చదవలేమంటే మన చదువు మీద అంత ఆసక్తి లేదు, మనకు అంత కోరిక లేదు. అంటే నీకు ఏదైనా ఒక దాని మీద ఆసక్తి కోరిక ఉందని అనుకో, కోరిక ఉంటే చదువుతాం, లేదా ఏ పనైనా సరే మనకి ఇష్టం ఉంటే చేస్తాం. మనకు చదువు మీద కోరిక లేదు, దాని మీద ఆసక్తి లేదు, మనకు బాగా చదువు రావాలా, డిగ్రీలు రావాలా అని బాగా అంటారు. నీ కోరిక అది కాదు, నీకు నా కోరిక తీర్చలేదు బాబా అని అంటారు. నీ కోరిక లేదే, దాని మీద ఇంట్రెస్ట్ లేదు మరి. అంటే నేను ఒక యావరేజ్ స్టూడెంట్ అంటే ఏంటి, చదవకుండా నీకు డిగ్రీ ఇవ్వడం కదా, నీకు అన్యాయంగా నీకు డిగ్రీ ఇప్పించుంటే కదా, చిటాలు గుడ్డు పాస్ అవ్వడం లాంటిది, అది కూడా డబ్బులు కొట్టడం లాంటిది. మరి బాబా నా పని చేయమంతా కరెక్టా? ఇప్పుడేంటంటే చక్కగా మనకు చదువుకోవాలి, లేదా పరీక్షకు ముందు మనకు ఏదైనా అనారోగ్యం వచ్చో లేదా కష్టం వచ్చో మనం సరిగ్గా ఆ టైంకి మనం సరిగ్గా ప్రిపరేషన్ లేకపోతే అటువంటి టైంలో ఒక అద్భుతం జరిగి మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం పాస్ అయిపోతుంది. ఆ ఎఫర్ట్ మనకు ఇంతకుముందు అంగళ్ళు కొట్టి విధంగా వ్యాపారాలు చదువులు కొట్టి మంచాల చుట్టూ తిరగడం అనేది ఇది అర్థం చెప్పారు కదా. మనశ్శాంతి అనేది అంగట్లో ఉండదు. కూర్చున్నాము ఏదో లేని టెన్షన్ లేకపోతే విపరీతమైన ఇది అవుతుంది. అదే మందిరానికి వచ్చి కూర్చుంటే కొంచెం మనసు కొంచెం ఫ్రీగా కొద్దిగా ఏదో ఉల్లాసంగా ఒక మనసు దాని మీద ఇదే ఉంటుంది. అందువల్ల ఈ డబ్బుకైనా సరే ముందు మనసు ఇదిగా ఉంది కదా అని చెప్పి మందిరాలు వచ్చి కూర్చుంటాము. మొట్టమొదట వీలైనంత వరకు ఎక్కువగా రావడం కూడా అదే మందిరానికి. దానివల్ల ఏమైనా అది పొరపాటు రావడం ఆ విధంగా మదే అనిపించింది. నువ్వు పుట్లో కూర్చుంటే కానీ నువ్వు పోగొట్టుకుంటే కానీ మదేళ్ళు కూడా రుచి తెలియదు. చెప్తాను పుట్లలో కూర్చోవాలి, మన పని మనం చేసుకోవాలి, లిమిటెడ్ టైంలో మనం మందిరానికి ఆటో ప్రసంగం చేసుకుంటాం. ఇది ఎక్స్చేంజ్ చేయకూడదు, అది ఎక్స్చేంజ్. మన బాధ్యతలు, చదువులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అగ్గొట్టేసేసి మన సత్సంగాలు బాబాకి తిరగదు. ఒకవేళ తిరిగితే నాకు ఇవన్నీ పోయినాయని మాత్రం ఎప్పుడు బాధపడదు. సత్సంగం టైము బిజినెస్ టైం ఒకటే అవుతుంది. బిజినెస్ టైము సత్సంగం టైం ఒకటే అవుతుంది. మనకు అనుకున్న టైంలో రాదు, లేదా మనకు మన సంవత్సరం ప్రకారంగా నేను మార్చుకోవాలి. ఇంకా తప్పనిసరిగా అదే టైంలో ఆ 1 అవర్లోనే మనకి 24 గంటలు బిజినెస్ జరుగుతుందంటే మానేసుకోవాలి. జనరల్గా అలా ఉండదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అట్లా జరుగుతుంటాయి. ఆ పీరియడ్లోనే బిజినెస్ జరుగుతుంది ఇప్పుడు అనిపిస్తుంది మనసుకి. ఒక 1 అవర్లోనే ఆ 1 అవర్ నియమంగా బాబా కోసం పెట్టి మిగతా టైంలో జాగ్రత్తగా ఉండండి. బిజినెస్ నష్టపోతారు అనుకుంటున్నాం, మనం ఏమి నష్టపోతుంది. మనకి ఎప్పుడు సత్సంగం పెట్టిన ఆ టైంలోనే బిజినెస్ ఉంటుంది, టైంలో ఉంటుంది. మళ్ళీ ఉదయం పెట్టామనుకో మన బిజినెస్ ఉదయం జరగడం మొదలు పెడుతుంది, మన సత్సంగం అయిపోతాం. ఇలాక జరిగేది ఏంటంటే మన మనసు చేసే మోసం అది. అంటే జరుగుతుందని కాదు, అది అనిపిస్తుంది. ఇది కారణం కావాలి. 6:45 స్టార్ట్ అయ్యి 7:05 దాకా బిజినెస్ ఉంటుంది. 7:15 దాకా ఇంకా తర్వాత మళ్ళీ అట్లాగే నీకు కొన్ని బిజినెస్లకు అలా ఉంటే అట్లాగే ఉంటే మాత్రం సత్సంగానికి
మానేసుకుని వేరే టైం కూడా 7:05 నుంచి వెళ్ళి కాసేపు బాబా దగ్గర కూర్చొని వెళ్తాం. అది గురువుజీ. ఇప్పుడు మనస్థితి అనేది మొట్టమొదటి శాంతం లేకుండా ఎంత దానివల్ల టెన్షన్ పడిపోతా దానివల్ల ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతుండేటప్పుడు అసలు కూర్చొని బుద్ధి పుట్టదు. మొట్టమొదటి లేచి వెళ్ళిపోతాం ముందు అనిపిస్తుంది. ఆ వెళ్ళిపోవడం అనేది ఆడుకోపోవడం ఎందుకు, మందులో కూర్చునేది మనశ్శాంతిగా ఉంటుంది కదా అని చెప్పి ఆడ కూర్చొని బాబా చూసుకుంటాడులే అని చెప్పి కూర్చుంటా ఉన్నాం. ఎందుకంటే షాపు పోయాము, ఏదో సమస్యలు ఏదో ప్రాబ్లమ్స్ అనేది కంటిన్యూగా ఏదో మనసులో ఒక ఆలోచనలు ఏదో అవుతారు, ఏదో బిజినెస్ పరంగా ఇది ఉంటుంది. అదే ఇంకా ఎందుకులే ఇంకా అటు ఇటు బాగుంది తిరిగి మందిరంగా పోయేసి ఇంకా ఆయనకి చెప్పుకునేది ఆయన కూర్చునేసి ఏం చేసి నువ్వే చేయాలి నాకు అది ఎంత మరి ఏదైనా పద్ధతిగా ఉంటుంది. అది దానికి చేయడం వేరే ఏమైనా ఉందో దాన్ని ఏం లేదు. అడగడం ఉద్దేశం అది వేరే దిక్కునేది కానీ కాదు. ఉద్యోగంకి బాబాని ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేస్తే నేను జ్యోతిని ఇంకో అతనితో కలిసి ముగ్గురు వస్తాను. ఆల్రెడీ స్టేషన్లో అంతకుముందు చందా కోసం ఒక వ్యక్తి వస్తారు. అదే వ్యక్తి కరెక్ట్గా మంచిగా పని ఏంటి వస్తారు. మరి అటువంటి సిచ్యువేషన్ ఎలా తెచ్చుకోవాలి? ఆల్రెడీ ఒక చూసిన వ్యక్తిని నాకు చెప్పదలుచుకుంది ఏంటంటే బాబా తీసుకోవాలని అంటే ఏదో రూపంలో స్పెషల్ రూపం ఎత్తి రాడు, అందరి రూపంలోనే ఉన్నాడు. కాబట్టి అందరిలోనూ ఎక్కడ ఏ రూపంలో ఉన్నాడో బాబా మనకు తెలియదు. కాబట్టి అందరి రూపంలోనూ బాబా ఉన్నాడు అని ఇప్పుడు గుర్తు పెట్టుకొని ఉండాలా అని చెప్పవచ్చు. కాబట్టి ఒకరిని ద్వేషించటం, ఒకరిని తిట్టడం ఇటువంటి పెట్టుకోకుండా అందరిలోనూ ఉన్నాడు బాబా. సత్యనారాయణలో బాబా ఒక కథ చెప్తాడు, వీరభద్రప్ప చిన్న. అందులో అప్పుడు పాము కప్పను తినేటప్పుడు బాబా వచ్చేసి నీ శత్రువు చిన్నబసప్ప కప్పజన్మకి పశ్చాత్తాపడుతున్నాడు, ఇప్పటికైనా వదిలేసని చెప్తాడు. యాక్చువల్గా చిన్నబసప్ప ఏం తప్పు చేసింది, ఇంతకుముందు డుబ్బుకిగా ఉంటుంది. ఈ జన్మలో కూడా చిన్నబసప్ప ఏమి తప్పు చేసింది. కప్ప జన్మకి ఈయన పశ్చాత్తాపడుతున్నాడు అని ఎందుకు అనుకుంటారు? వాడు తప్పు చేయలేదు కానీ వాడికి ఏదో పోయిందని బాధపడుతున్నాడుగా. మనం ఏదో మోసపోయాము, నేను నాదంతా పోయిందనేటువంటి బాధ ఉన్నా కూడా తప్పే. అందుకని వాడు ఆ సంస్కారం వల్ల వాడికి అప్పవుతాడు. అన్నీ మింగేయాలనుకునేవాడు పాములు, వాడి సంస్కారం అది. ఇది ఎక్కువ తక్కువ ఏం లేదు, పాము ఇచ్చినాడు గొప్పని కాదు. నా తండ్రి ధనుపురాశి అనేది ఒక ధనుపురాశిపై నేను పాము ఇచ్చినాను, మళ్ళీ మానవ రూపం ఎత్తాను అని అనడానికి అభినందితుల్లో ఆయన సాధకావస్థలో కూడా తప్పులు చేసి సరిదిద్దుకున్నారు, హీన జన్మ ఎత్తారు అని అట్లా ఉండాలి. ఎంతవరకు సమంజసం? సాధకావస్థ ఎవరు చెప్పారు? దాంట్లో అట్లా రాసి సాధకావస్థ రాసిందా? నేను పుట్టినప్పుడు నా తల్లి నాకు కుమారుడు జన్మించడానికి ఆనందపడింది, కానీ నాకు ఆశ్చర్యం వేసి నేను ఎప్పుడు పుట్టానని అన్నాడు. ఆయనకి ఆయన ఎప్పుడు సాధకుడు అన్నాడు? ఇంటర్ప్రిటేషన్ ఏమేమి చెప్పేది కదా, ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళకి. ఆయనకి వచ్చేది ఆయన రాస్తానంటే అలాగే నీకు నచ్చితే తీసుకుంటారు. అయితే బాగా ఆ సందర్భంలో తన గురించి చెప్పారా అనే ఒక డౌట్ కూడా వచ్చింది. నేను ధనుపురాశిపై పామయ్యాను, మళ్ళీ మానవ రూపం ఇచ్చాను. ఎందుకు ఆ డౌట్ వచ్చిందంటే సపత్నేతర భార్య ఎదురైనప్పుడు నాకు నడునట్టు ఉంది. అప్పుడు ఆ నాకు అన్నప్పుడు అది బాబాకి సంబంధించింది కాదు, ఆవిడకి సంబంధించింది. అట్లాగే ఇక్కడ కూడా ఆ వృత్తాంతం ఆయనకి సంబంధించింది. ఆయన అలా చెప్పిన వృత్తాంతాలు చాలా ఆయనకి సంబంధించినవి కావాలి. ఆయన ఎప్పుడు ఎదుటివాడి దాని గురించి తనకనే చెప్పాడు. కాబట్టి అన్నిటినీ కూడా ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ టైంలో తీసుకుంటుంది.
భారత సాయిబాబాలో ఆ విషయాన్ని గురించి మనకి ఉదాహరణతో రాసింది వస్తుంది. అది ఏది ఆయనకే ఆయన చెప్పినటువంటిది, పక్కన వాళ్ళని ఉద్దేశించి వాడితో తాదాత్మ్యం చెంది చెప్పింది అనే విషయం మనం చెప్పడం కష్టం. ఎవడో వచ్చి కూర్చుంటాడు, నాకు 25 ఏళ్ళ నుంచి ప్రయత్నం తలనొప్పి పగిలిపోతూ ఉంది, ఏం పోయి ఒక్క నిమిషం పోయింది మొత్తం అన్నాడు. మామూలుగా ఉండే వాళ్ళు బాబాకి తలనొప్పి కావాలా, 25 ఇయర్స్ బాధపడుతున్నాడు కావాలా, సరే ఇది ఈరోజు నేను వచ్చాను కాబట్టి పోయింది అనుకుంటాడు వాడు. జరిగేది వాళ్ళల్లో కూర్చున్న ఒకటికే జరిగాడు అభిమాని ఆయన వాడిని అని చెప్పడం వల్ల. దేవు విజ్ఞాపనకు వచ్చినప్పుడు గుర్తుపట్టారు సార్, బాబా వచ్చిన అని చెప్పి గుర్తుపట్టారు. మళ్ళీ మసీదుకి వెళ్ళిన తర్వాత నన్ను పిలవడం ఎందుకు గుర్తుపట్టినప్పుడు అని చెప్పి బాబా మాట్లాడతారు కదా, గుర్తుపట్టడం అన్న సంగతి తెలుసు కదా సార్ బాబాకి. అలా ఎందుకు అని ఆల్రెడీ అతను ఇద్దరు చూసినటువంటి రూపంలోనే ఒకసారి అక్కడికి వచ్చినప్పుడు గుర్తుపట్టడం తెలుసు కదా సార్, అట్లా ఎందుకు మళ్ళీ అని చెప్పాం కదా కారణం. ఇప్పుడు కూడా నువ్వు దగ్గర పెట్టుకొని అన్ని రూపాల్లోనూ బాబా ఉంది. బాబాని కానీ పిలిచి రా బాబా అన్నప్పుడు ఆయన ఏ అన్న రూపాల్లోనూ ఆయనే ఉన్నాడు అనే స్పృహతో ఆ స్పృహతో చేయాలా అని విషయం చెప్పింది. అట్లా ఒక రూపంలో వచ్చి గుర్తుపెట్టదని చెప్పినప్పుడు ఆ దేవస్థానంలో నువ్వు ఉండి ఊహించి ఎలా ఉంటుంది నీకు మనసుకి. ఇప్పుడు సత్యత చదివేటప్పుడు ఒక గుర్తు పెట్టుకుంది. ఆ భక్తుల అనుభవాలు చదివేటప్పుడు వాళ్ళ స్థానంలో మనం ఉంటే ఎలా ఉంటుందా, అది సరైన పద్ధతి పారాయణ చేయటం. అప్పుడు ఆనాటి ఆ ఉండేటువంటి భక్తుడికి కలిగినటువంటి ఆ అనుభవం కొంత భాగమైనా మనకు వస్తుంది. ఆ ఆనందం, ఆ క్రియ, ఆ ఎఫెక్ట్ తెలిసి చెప్పుకుంటాడు, తిరిగి చెప్పాడు, తమాషగా చమత్కారం చేయడానికి చెప్పాడు, ఏడిపించడానికి చెప్పాడు, ఎట్లాగైనా చెప్పినా కాక ఆయన ఎందుకైనా చెప్పడొచ్చు కాక అది చెప్పింది దేవుడితో. దేవస్థానంలో నువ్వు ఉంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు, ఎంత గొప్పగా ఉంటుంది అది ఫీల్ అది మనకు కావాల్సింది. ఆయన ఎందుకు చేశాడు అనే దానికి మన కారణానికి ఆయనే చెప్పాడు, నా చర్యల అనూహ్యాలు, నా చర్యలకి అర్థాలను కారణాలు వెతుక్కోకండి అని చెప్పాడు. ఆయన చెప్తుంటే ఒక పక్క నా కారణం మీద వెతుక్కోవడం అర్థం ఏమిటి, ఏమి చేసినా దానికి ఒక ఫలితం, ఆ ఫలితం అనుకోవచ్చు. చెప్పి చదివేటప్పుడు ఆ అనుభవం నాకే జరుగుతుంది ఇలా ఉంటుంది అని ఆ క్యారెక్టర్లో దూరిపోండి, ఏకాయ ప్రవేశం చేయండి, అప్పుడు కరెక్టే లేదు. అదే వ్యక్తి మళ్ళీ కనిపిస్తే ఫీలింగ్స్ మరి ఎట్లా ఉంటాయి సార్? అదే వ్యక్తి ఉద్యోగానికి వచ్చిన వ్యక్తి మళ్ళీ మర్నాడు కనిపించాడు అప్పుడు ఎలా ఉంటుందో ఊహించు. ఇప్పుడు నేను చెప్పాను కదా, అదే ఏ స్థానంలో ఉంటుంది ఎలా ఉంటుందో ఊహించు. మరి ఇప్పుడు బాబా ఆడే 2 పైసల లక్షణ శ్రద్ధ సబూరి అవి మనం బాబాకి ఎలా సమర్పించాలి? మనసుకి సంబంధించిన విషయాలు కదా, అవి ఎలా బాబాకి మనం సమర్పించాలి? బాబాకి సమర్పించేటంటే నా దగ్గర గుర్తుకోకుండా ఉండడం కాదు, శ్రద్ధ సబ్బూరి 2 ఆయనకు సమర్పించేస్తాను. నా దగ్గర ఇప్పుడు లేదు, నాకు శ్రద్ధ లేదు సబ్బూరి లేదని చెప్పడం కాదు. శ్రద్ధ సబ్బూరిని పాటించడం ద్వారా సమర్పించాలి. ఏదైనా నీకు శ్రద్ధ లేదంటే బాబా సమర్పించేస్తా. మనం బాబాని ఎక్కువగా ప్రేమిస్తాము. బాబా షిరిడీలో దాదాపు 60 సంవత్సరాలు జీవించారు కదా, మనం ఇక్కడ దీక్షలు ఇవి చేసుకోవడంలో ఇక్కడ ప్రాముఖ్యత. బాబా 60 సంవత్సరాలు షిరిడీలో ఉండడానికి దీనికి ఏంటి కనెక్షన్? అంటే మనం ఎక్కువ అక్కడికి వెళ్తుంటాం కదా సార్, ఇక్కడ దీక్షలు పూజలు దీనివల్ల. ఇక్కడ ఎందుకు చేయాలి, అక్కడ చేయొచ్చు, షిరిడీలో చేయొచ్చు, షిరిడీలో చేయొచ్చు. ఆ షిరిడీకి ఎందుకు పోలేదు, ఇక్కడ ఎందుకు వచ్చారు? అందుకోసం వచ్చారు. మీకే తెలుసు కదా కారణం. గురూజీ బాబా 1-2 సార్లు చెప్పి చూస్తాను, లేకపోతే వాడి కర్మ కావడం వదిలేస్తాను అన్నారు కదా, నిజంగా ఏం వదలదు, కొంతకాలం వదులుతాడు, మళ్ళా తర్వాత రాస్తాడు.
సార్ ఇప్పుడు మేము మీ దగ్గరికి వచ్చాము ఇక్కడ తిరుమల గ్రామం నేను రమ్మలేదయ్యా అదే సార్ చెప్తున్నా అదే మీ పర్మిషన్ బట్టు వచ్చాము. ఇప్పుడు మేము ఇలా ఇక్కడ ఉన్న మహాత్ములతో వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా, అవసరమా అని? అవసరమే లేదు, మీరు వచ్చిన పర్పస్ చూసుకో. అదే సార్ అంటే వచ్చి మీరు దేనికోసం వచ్చారో నా మనసు నేను మీకు శరీర ప్రకృతి ఎట్లా ఉన్నా మీకు మంచిది అనిపిస్తే చెప్తే పోవడంలో తప్పేది. అంటే తర్వాత ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి వచ్చినటువంటి దానికి ఇక్కడ ఈ క్షేత్రాన్ని గురించి నేను ఎవరిని రమ్మల్లా తెలిసిందా. ఇక్కడ ఉండేదానికి వాటికి అవకాశం ఎక్కువ ఉంది. చక్కగా మనసు ఇక్కడ ఆ టైప్ ఆఫ్ వాతావరణం అందరూ కూడాను ధ్యానం చేసుకుంటూ ఒక భగవంతుడి పట్ల మనసును నమ్మకం చేసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కనుక ఆ టైంలో నేను కూర్చొని కనుక ప్రశాంతంగా ఉంటుంది కనుక వస్తాను. ఆ రోజుల్లో నేను షిల్లి దాకా పోయేదానికి డబ్బులు లేక ఇక్కడ తిరునామలు ఇచ్చేవాళ్ళు. తిరునామలయ మీద ప్రత్యేకంగా ఏమి కాదు, షిల్లి దాకా పోయేదానికి డబ్బులు ఉండేవి కాదు, అప్పు చేసి పోయేవాడిని కాదు. 71లో నేను బాబా మార్గంలోకి వస్తే 77లో మొదటిసారి షిల్డీకి వెళ్ళాను. 6 సంవత్సరాల పాటు షిల్డీకి వెళ్తాను. నాకు ఎంత కోరిక ఉంటుంది ఇప్పుడు ఆ రోజుల్లో. కాబట్టి దగ్గర ఉండేది. ఆ రోజుల్లో పోయి రావడానికి 16 రూపాయలు. 16 రూపాయలు ఉంటే చాలు, జనాల నుంచి ఇక్కడికి వచ్చిపోయేవాడు. అందుకని నాకు అలవాటు పడ్డపట్టేస్తాను. నేను అరుణాచలేశ్వరుడి కోసం కానీ నేను ఇంకోదానికి నేను అలా నేను అలవాటు పడే ప్రదేశం కనుక ఎక్కడ అక్కడే ఉండే ప్రజలు చక్కగా ఇక్కడే ఉండొచ్చు అని నా దగ్గరికి రావాలని మీరు అనుకుంటే ఇక్కడికి రావాలి. లేదంటే నా ప్రిఫరెన్స్ మాత్రం మీరు అందరూ షిల్డీకే వెళ్ళి షిల్డీలో దృష్టి తీసుకోవాలి. అట్లా కాదు, మీరు ఎక్కడుంటే అక్కడికి రావాలండి. కానీ ఇక్కడ అవసరము అంటే మేము ఇక్కడ వచ్చి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. మాకు మీరు గురువు కాబట్టి మీరు వచ్చే ముందు అందరి దగ్గరికి పోవాలనుకున్నట్టు తప్పకుండా అలాగే అంటే మాకు వెళ్ళటం ఇష్టం లేదు సార్. అంటే అవసరం లేదు కదా, అది అవసరం లేకపోవడం అనేది మన పర్పస్ కూడా మీ దగ్గర ఉండాలనుకుని వచ్చాను కదా, అలాంటప్పుడు వేరే చోట వెళ్ళటం ఇస్తే పోవచ్చు, లేదంటే లేదు. దానికి చెప్పి అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మేము వచ్చింది మీ దగ్గరికి, మీరు ఏమన్నా ఇవ్వగలరు మాకు. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినామంటే మేము మిమ్మల్ని ఆశ్రయించిన లేదయ్యా, ఒక అనవసరమైన ప్రశ్న తీసుకుని వచ్చిన అడగటం అర్థం లేదు. నేను పొమ్మని చెప్పానా? మీరు పోమని లేదు సార్. నీకు పోవాలని అవసరం ఉందా? లేదు సార్. మరి లేనప్పుడు ఆ ప్రశ్న నీకు ఎందుకు అని అంటా. నేను రేపు ఢిల్లీకి పొమ్మంటారా వద్దా అని నేను ఆలోచించడం అర్థం ఉందా? నాకు ఢిల్లీలో పని లేదు. అడుగుతాను నువ్వు అడుగుతావా నన్ను? రేపు హైదరాబాద్ పొమ్మంటారా లేదా అడుగుతా. హైదరాబాద్కి ఎందుకు? నీకు పోవాలని నీకు లేనప్పుడు ఆ ప్రశ్నకు ఉద్దేశం ఏమిటి అసలు? ఎప్పుడు ఎవరైనా పొమ్మని చెప్పుంటే అట్లా పలానా వాళ్ళు పొమ్మని చెప్పారండి, పొమ్మంటారా వద్దంటారా, పోవటం వల్ల మంచిదా కాదా అని అడగటం వల్ల అర్థం. ఈ ప్రశ్నకి అసలు అర్థం లేని ప్రశ్న అంటాను నేను. అంటే గిరి ప్రదక్షిణ చేయండి, కుండికి వెళ్ళి కుండీలో ఉండండి అన్నారు కదా, అందువల్ల నాకు చిన్న డౌట్స్ అన్నమాట. అంతేగాని అందుకని అడిగాను. వచ్చింది మీ దగ్గరికి కదా, కుండికి కూడా నేను పొమ్మందని కనుక పోతాను. నేనున్నాను కింద కూర్చొని కింద రూమ్లో కూర్చోండి అని అన్నాను. నేను భోజనం తయారు చేసి పెట్టాను అయ్యా. దానికి అందరూ కూర్చొని భోజనం చేయడానికి డైనింగ్ హాల్ లేదు. నేను ఒక డైనింగ్ హాల్ కింద ఒకటి ఏర్పాటు చేసి ఒకటి చెప్పి అక్కడికి పోయి మీకు భోజనం పెడతానన్నాను. ఆ డైనింగ్ హాల్లో ఉండటం వల్ల భోజనం వచ్చిందా మీకు? మీరు చెప్తే గుండికి పోండి అన్నాను. మీకు డైనింగ్ హాల్ అనుకోండి, అక్కడ శుభ్రంగా భోంచేసి ప్రత్యేకంగా గిరి ప్రదక్షిణ అంటూ ఏమీ లేదు అయ్యా. ఖాళీగా కూర్చోకుండా బాబా నామం చేసుకుంటూ శరీరానికి పనప్ప చెప్తూ మన పని మనసులో ధ్యానం చేసుకుంటూ తిరుగుతాను. మంచి చక్కటి గాలి, మంచి వాతావరణం, మంచి ప్రకృతి అవి చూస్తూ మనసు ఒక రకమైన వికసిస్తుంది. మనసు ఇటువంటి వికసించినటువంటి చక్కగా బాబా నామం చేసుకుంటూ తిరిగిస్తారు. అంతకు మించి గిరి ప్రదక్షిణ అంటే ప్రత్యేకంగా ఏం లేదు. గురువుగారు, ప్రతి మనిషికి బలహీనతలు ఉంటాయి.
అంటే ఏదో ఒక బలహీనతని పోగొట్టుకోవాలి, ఓవర్కమ్ చేయాలని ప్రాక్టీస్ చేస్తుంటాం, అంటే నియమంగా పెట్టుకుంటాం. దానికి తగ్గ ఒక్కొక్కసారి ఎన్విరాన్మెంట్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది, మళ్ళీ అదే బలహీనత ట్రిగ్గర్ అవుతుంది. అప్పుడు దానికి లొంగిపోతాం అనుకోండి, తర్వాత గిల్టీగా ఫీల్ అవుతుంటాం, తప్పు చేసాం అని. మళ్ళీ దాన్ని అప్పుడు నెగిటివ్ సెన్స్లోకి వచ్చేస్తాం, అది నెగిటివ్ సైకాలజీ. మళ్ళీ ఎట్లా దాన్ని మలుచుకోవాలి, పాజిటివ్గా ఎలా రియాక్ట్ కావాలి, అట్లా సఫర్ అవుతూ ఉండాల్సి వస్తుంది. షిడ్డీ లాంటి స్థానాలు ఎక్కువగా ఉంటే ఇది మనం పోగొట్టుకునేవి కాదు. ఇవన్నీ కూడా నీ కాంప్లెక్స్ అంతా కూడా మనం కూర్చున్న కొమ్మ లాంటివి. ఒక కొమ్మ ఎక్కావు, ఆ కొమ్మ మీద కూర్చొని ఉన్నావు, దాన్ని కొట్టుకోగలవా? మనం కూర్చున్న కొమ్మను కొట్టుకోవటం కష్టం. ఇటువంటి ఈ బలహీనతలంతా కూడా మనం కూర్చున్న కొమ్మ లాంటివి. ఇవి కావాలంటే పైన ఇంకో కొమ్మ పట్టు ఉండాలి. ఆ పట్టు ఉన్నప్పుడు ఇది విడిచిపెట్టాలి. ఆ కొమ్మ లాంటిదే బాబా. కాబట్టి ఇట్లా బాబా దగ్గరికి పోతూ ఉంటే కొంతకాలానికి పట్టు చిక్కుతుంది. పట్టు చిక్కగానే వేస్తాం. సార్ మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే పూర్వజన్మ ప్రార్థ కర్మల వల్ల జరుగుతూ ఉంటారు. ఆ ప్రార్థ కర్మ తొలగాలంటే కండిషన్స్ ఏమైనా ఉన్నాయి? ఏం లేదు, మామూలుగా సామాన్యంగా జరిగేటువంటి లా చెప్పారు ప్రారంభం. టేప్ రికార్డ్ తీసుకుని విశ్లేషణ పైకి కింద పడుతుంది. నువ్వు విశ్లేషణ పడుతుంది, నేను విశ్లేషణ పడుతుంది, ఎవరి విశ్లేషణ పడుతుంది. కింద పడటం అనేటువంటి జరిగి తీరుతుంది అని అన్నావు అనుకో. మధ్యలో టక్క నువ్వు పట్టుకున్నావు, క్యాచ్ చేసావు. అప్పుడు ప్రకృతి ధర్మం ఏమైనా మారిందా? మామూలు మనకు ఉండేటువంటి దీని ప్రకారంగా మన ప్రార్థనానుసారంగానే మన కష్టాలు ఇస్తుంది. కానీ మధ్యలో పట్టుకోవడం లాంటిది బాబా మధ్యలో క్యాచ్ చేస్తాడు. క్యాచ్ చేసినప్పుడు జరగకుండా ఆయన క్యాచ్కి మనం రెడీగా ఉండాలి, మనం రెడీగా అందిస్తే చాలు. అందుకని బాబా దగ్గరికి వస్తే ఆయనే అన్నాడు, ఇప్పుడు నా దగ్గరికి వస్తే నీ కర్మ వస్తుంది, ప్రారంభం నేనేం చేయగలుగుతాను. వర్షం పడుతోంది, పడుస్తున్నాము, గొడుగు పెట్టుకున్నాము. వర్షం ఆగదు, కానీ వర్షం వల్ల మన ఎఫెక్ట్గా. కాబట్టి ప్రార్థనానుసారంగా మనకి ఏమైనా రానియగలరు. బాబా దగ్గరికి పోవటం ద్వారా వాటి నుంచి మనం రక్షించి మనకు సరైనటువంటి ఫలితం ఇవ్వగలుగుతాం. అట్లా ఇచ్చేటువంటి వాడే శక్తి. ఆ నేర్పు ఉండేటువంటి వాడు, ఆ శక్తి ఉండేటువంటి వాడు సహజంగా జరిగేటువంటి ఒక క్రియని ఆపి దాన్ని మార్చి మనకు వేరే ఎఫెక్ట్ ఇవ్వలేటువంటి సద్గురువు యొక్క ఆ ఫ్యాక్టరీ యొక్క ఉద్దేశం అది. తన ప్రార్థనానుసారంగా జరుగుతుంటే ఇంక మళ్ళీ సద్గురువు ఎందుకు మనకు? కాబట్టి బాబా ఏమన్నాడంటే, నీ జాతకం కానీ నీ కర్మలు కానీ నీకు ఏమైనా సరే నీకు రానంత వరకు సద్గురువుని ఆశ్రయించిన తర్వాత ఏవి పనిచేయదు. ఆశ్రయించగలగాలి, ఆయన పట్టుకోగలగాలి. కాబట్టి ఈ ప్రార్థన సంగతి ఏం పట్టించుకోండి, మన విధాత ఆయన. పారాయణ చేద్దాం అనుకుని బుక్ ఓపెన్ చేసి 2-3 అధ్యాయాలు చదివాను. ఏదో ప్రాబ్లం వచ్చి నేను మళ్ళీ ఆపేయాల్సి వస్తుంది. ఎవరో ఒకరు రావటం, అర్జెంట్ పని నుండి వెళ్ళటం ఎలా జరుగుతుంది. సత్సంగానికి రావాలన్నా ఆ టైంలోనే ఊళ్ళో ఉండకపోవటము, ఏదో ఒక ప్రాబ్లం వచ్చి అవుతుంది. ఒకవేళ నేను వెళ్ళిన సత్సంగానికి నాకు ఇంట్రెస్ట్ లేకుండా మళ్ళీ వెనక్కి రావాలి, ఏమవుతుంది మరి వెళ్ళటం ఎన్ని చేయడం అట్లా. ఒకవేళ అర్జెంటుగా తప్పనిసరి పని కానీ మనం అక్కడ వెళ్తే మళ్ళీ నియమంగా పెట్టుకొని మళ్ళీ వచ్చిన తర్వాత కూర్చొని పారాయణ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఒక నియమంగా పెట్టుకొని పోతూ ఉంటే ఇంట్రెస్ట్. అన్నిటికంటే ప్రధానమైన కారణం ఏంటంటే ఈ పనులు రావటం కానీ వాళ్ళు ఎవరో రావటం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే లోపల ప్రధానంగా మళ్ళీ ఇంట్రెస్ట్ లేకపోవటం అనేది. ఇంట్రెస్ట్ ఉండిందనుకో, నిజంగా నీకు ఇంట్రెస్ట్ ఉంటే పని మంచి టీవీ ప్రోగ్రామ్ వస్తూ ఉంది, భలే ఇంట్రెస్ట్ ఉంది సీరియల్, ఆ రోజు మిస్ కాకుండా చూడాలనుకున్నావు, ఎంత చిన్న పని అని పోతావా? ఎవరైనా ఫ్రెండ్ వచ్చాడు కాసేపు కూర్చోవేసాలి కానీ నేను చూసేస్తాను.
ఇక్కడ ఏంటంటే ఎప్పుడెప్పుడు ఎవడొస్తాడబ్బా లేచి వెళ్దామని ఉంటాడు. ఇది కూడా లోపల బాబా ఎవడన్నా పంపించు, బాబా ఎవడన్నా పంపించు, వాడు వస్తాడు అమ్మా బాబా అని. కాబట్టి ఆసక్తి ఉంటే ఒకవేళ తప్పనిసరిగా కొన్ని దగ్గర జరుగుతాయి, తప్పకుండా కొన్ని పనులు తప్పనిసరి పరిస్థితులు వస్తాయి. వచ్చినప్పుడు ఆ పని కంప్లీట్ కాగానే ఇమీడియట్గా వచ్చి కూర్చొని మన పారాయణ కంప్లీట్ చేసుకోవాలి. గురుగారు చిన్న ప్రాబ్లం వచ్చింది, అది మన వల్ల కాల. షిరిడీకి వెళ్ళాం, కొన్ని రోజులు ఉన్నాం, చెప్పుకున్నాం, ఇట్లా అయింది. ఒక 15-20 days మళ్ళీ వచ్చాం, ప్రాబ్లం జరిగింది. మళ్ళీ కొన్ని రోజులు బాగుంది, మళ్ళీ ఇంకో ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ షిరిడీ వెళ్తున్నాం, మళ్ళీ చెప్పుకోవడం తీరుతుంది, వస్తున్నాం. ఇట్లా ప్రతి ప్రాబ్లం రావటం, షిరిడీకి వెళ్ళటం, చెప్పుకోవటం, రావటం. ఇక ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే కెపాసిటీ కానీ ఇది కానీ పోయి ఇకేమైనా ప్రాబ్లం వస్తే షిరిడీకి వెళ్ళటం, అది అట్లా అది అదో వీక్నెస్ లెక్క తయారైపోతుంది గురుగారు. రేపు ఒక ప్రాబ్లం వస్తుందంటే ఇంకా అంటే రెడీ కావాలన్నమాట, ఇంకా షిరిడీకి వెళ్ళాలి. ఆ పోవటం రావటం తీరుతుంది. అసలు ఆ ప్రాబ్లం అదే ప్రాబ్లం వేరే వాళ్ళకి ఎవరికి వస్తే వాళ్ళు ఎట్లా కూడా ఫేస్ చేస్తున్నారు, మా వాళ్ళ కాకలా ఎంత ట్రై చేస్తే అది కాకలా. చివరికి అక్కడికి వచ్చి వస్తే కానీ అంటే ఇప్పుడు బాబా మనల్ని ఇట్లా వీక్గా చేసుకుంటే ఏ పని చేయలేకుండా చేసుకునే టైపు అక్కడ తీసుకెళ్తున్నాడు సార్. అయితే ఆధారపడటం అంటే అది కనపట్టాలి. అక్కడ బాబా మీద ఆధారపడ్డాం అని అనుకుందామంటే మనం చేయలేక భయపడు లేకపోతే ఇంకో దానికి అక్కడికి వచ్చేస్తున్నాం. అక్కడికి వచ్చి వస్తున్నాం కానీ ఆయన మీద ఆ బాబా తీరుస్తాడు గట్టిగా అని అక్కడికి వచ్చి చివరి నిమిషం తీరినాక మనకు ఆ నమ్మకం ఉన్నట్ల అట్లా ప్రతిదీ అలా వస్తుంది గురుగారు. అట్లా అది మనకి పోతుందన్నా తీరు సార్. దాని వీక్నెస్ అంటే అట్టయ్యా, అది వీక్నెస్ అంటే పడితే పోకుండి. అంత నమ్మకం కలగట్లేదు అంటే బాబా చేస్తాడు కంపల్సరీ. అంటే ఇక్కడ ఉంచి మన చేత చేయిస్తే వాళ్ళు అసలు మన సంబంధం లేకుండా చదివాడు. ఇక్కడ ఉండి అక్కడే ఉండి నన్ను పేరు చేతుడు చేయి బాబా అని అడిగి సార్ అలాగే చేస్తాను, అప్పుడు తెలుస్తుంది మీకు. తర్వాత ఏంటంటే ప్రాబ్లం లేకపోయినా ఒకసారి ఆయన చూడడానికి కోసం కానీ ఒకసారి పోవటం అలవాటు చేసుకుంటే అది అలవాటు అవుతుంది. మనం ఏంటంటే ప్రాబ్లం ఉంటే కానీ కదలం, అది మన వీక్నెస్. అది ఆయన మనం ప్రత్యేకంగా చేయాలా, బలవంతం అవడం. చాలా స్ట్రాంగ్ ఫెలో అవి బాబు నేను వీక్ చేసేసాడు. బాబాని చూడడానికి కోసరంగా ఒకసారి షిరిడీకి పోదాం అని బాబా కోసం పోవటం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఈ సమస్య రాదు. దానికి సమస్య వస్తే కానీ పోమే.